ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకు వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 29వ వచనము. నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారం కల్పింపవద్దు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయంగా నివసించినప్పుడు వానికి అపకారము కల్పింపవద్దు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వచనంలో ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రం నెరవేర్చటే. లేవికాండం 19వ అధ్యాయం 16వ వచనం. నీ ప్రజలలో కొండములాడొచ్చి ఇంటింటికి తిరగకూడదు, నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు, నేను యెహోవాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదములకు వారసులు ఒకటికి మీరు పిలువబడతారు గనుక కీడుకు ప్రతి కీడునైనా దూషణకు ప్రతి దూషణైనా చెయ్యక దీవించుడి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మెట్టుకు నీ వలె నీ పొరుగువాని ప్రేమించమను లేఖనములో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించువారగుదురు. యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనం. మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ గలవారిని ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులను అందరూ తెలుసుకుందరనెను. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనం. కొండగాడు తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును, నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచును. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. శక్యమైతే నీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. లూకా సువార్త 6వ అధ్యాయం 27-28వ వచనం. వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని దేశించు వారికి మేలు చేయడి, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయడి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులు క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. చివరిగా ఒక మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఉపకారమును ధర్మమును చెయ్య మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవేసేనా, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. మేము ఒకరినొకరు ప్రేమ కలిగి నడుచుకునే వారంగా నీకు మహిమకరంగా జీవించే వారంగా ఉండే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించండి. మీ ప్రేమలో కృప మమ్మల్ని బలపరచండి, సరిపరచండి. మాలో ఉన్న ప్రతి పాపను క్షమించి మీకు మహిమకరంగా మమ్మల్ని ఆడుకోమని చిన్న ప్రార్థన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.